ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత దిగజారింది, నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది, నేనేనా ఇంత తొట్టు పడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన